వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూస్తామంటే బేకరీ స్టైల్లో ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా 2 ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకోవాలండి. తీసుకొని దాని జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ తీసుకోండి. దాంట్లో హాఫ్ కప్ జ్యూస్ మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే జ్యూస్లో హాఫ్ కప్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ చాప్డ్ చెరీస్ యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ బ్లాక్ కిస్మిస్, 1/4 కప్ నార్మల్ కిస్మిస్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ అయిపోతుందండి. ఈ పౌడర్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 3 గుడ్లు వేసుకోవాలి. 3 ఎగ్స్. మూడు గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేయాలి. మొత్తం ఫ్లఫీగా వచ్చే వరకు బ్యాటర్ మంచిగా బ్లెండ్ చేయాలి. ఒక 2 మినిట్స్ వరకు మంచిగా బ్లెండ్ చేయాలి. 2 టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ తర్వాత 1/4 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్, ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. 3/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 నిమిషాలు మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1.5 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ యాడ్ చేయాలి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా జల్లించుకోవాలండి. ఆ బ్యాటర్లోకి జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 నిమిషాలు మంచిగా బ్యాటర్ మొత్తం మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో హాఫ్ కప్ షుగర్ వేయాలి. వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మెల్లగా మిక్స్ చేస్తూ ఉంటే ఆ షుగర్ మొత్తం మెల్ట్ అవుతుందండి. నెమ్మదిగా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అది చిన్న చిన్నగా మెల్ట్ అయ్యి క్యారమెల్ రెడీ అవుతుంది. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయింది. బబుల్స్ రావటం మొదలవుతుందండి. ఇలా పొంగుతుంది. పొంగిన తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేసి 1/4 కప్ వాటర్ యాడ్ చేసి స్టవ్ బంద్ చేయాలి. బంద్ చేసి ఇంకోసారి నెమ్మదిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇందాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా! ఆ కేక్ బ్యాటర్‌లో ఇప్పుడు తయారు చేసుకున్న షుగర్ క్యారమిల్ మిక్స్ చేయాలి. మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక స్టాప్యులాతోని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలండి. ఆ మొత్తం క్యారమిల్ అన్నది కేక్ బ్యాటర్‌లో కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఆరెంజ్ జ్యూస్‌లో నానబెట్టుకున్నామో, ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా కేక్ బ్యాటర్‌లో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూస్, బ్యాటర్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలపాలి. బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని, ఇది 9/5 ఇంచ్ కేక్ టిన్ అండి. బ్రెడ్ మౌల్డ్‌ది. తీసుకొని దానికి మంచిగా ఆయిల్‌తోని గ్రీస్ చేయాలి. మొత్తం ఆయిల్ పూయాలి. మొత్తం 4 సైడ్స్ అంతా. పూసిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ కేక్ టిన్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో, ఆ బ్యాటర్ మొత్తం కేక్ టిన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌తోని గార్నిష్ చేసుకోవాలండి. కాజు, బాదాం ఏదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మెయిన్‌గా మస్క్ మెలన్ సీడ్స్, కర్బూజా విత్తనాలు వేసి పైన గార్నిష్ చేసుకున్న తర్వాత అవన్నీ ప్రీహీట్ చేసి 180 డిగ్రీస్‌లో పెట్టి 1 అవర్ దాకా కేక్‌ని బేక్ చేయాలి. 1 అవర్ తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ కేక్‌లో గుచ్చి బయటికి తీస్తే అది క్లీన్‌గా రావాలండి. ఎక్కడ కేక్ అంటుకోకూడదు. అలా క్లీన్‌గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఓసారి చూపిస్తాను. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ కేక్‌లో గుచ్చి బయట తీస్తే ఇలా క్లీన్‌గా రావాలి కేక్. అప్పుడు లోపల మొత్తం కేక్ అంతా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మొత్తం చల్లారే వరకు అలానే ఒక 1 అవర్ దాకా సైడ్‌లో పెట్టాలి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత డీమౌల్డ్ చేస్తామండి కేక్‌ని. ఒక కత్తి తీసుకొని ఆ కార్నర్స్ మొత్తం కూడా ఒకసారి నైఫ్‌తోని ఇలా కట్ చేసుకోవాలి. గ్యాపింగ్స్‌లో కత్తితోని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కేక్ టిన్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేస్తే కేక్ అన్నది వచ్చేస్తుందండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఏదైతే బటర్ పేపర్ వేసామో అది నెమ్మదిగా కేక్ పాడవకుండా తీయాలి. జాగ్రత్తగా తీయాలండి. కొంచెం కూడా మనము తొందరపాటు చేసామంటే కేక్ పాడైపోతుంది. నెమ్మదిగా బటర్ పేపర్ మొత్తము కార్నర్స్ పాడవకుండా తీసేసేయాలి. ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు కేక్‌ని మళ్ళీ టర్న్ చేసి పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. బేకరీ స్టైల్‌లో ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత ఫ్లఫీగా వచ్చింది కేక్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ అన్నది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.